ఇవి మనం ఎందుకు వాడతామంటే హెయిర్ ఫాలింగ్కి, ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఈ గుజ్జు పనిచేస్తుంది అనమాట. బ్యూటీ పరంగా అయితే హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్, మంచి మాయిశ్చరైజ్ కండిషనింగ్ ఉండటానికి ఇప్పుడు ఈ లిక్విడ్ బాగా పాపులర్గా ఉంది. ఇప్పుడు జెల్ కూడా దొరుకుతుందండి. దీనిని మనం డైలీ వంటకాల్లో పొడి కింద, అంటే మనం చేసుకుంటాం కదా కారపొడి అంటాం, పౌడర్ లాగా చేసుకొని దోశలతో కానీ, ఇడ్లీలతో కానీ, వడలతో కానీ మనం తీసుకుంటూ ఉంటే మనం జస్ట్ మన బాడీలోకి వెళ్తుందన్నమాట. ఇది చాలా స్కిన్ కూడా చాలా ఉపయోగం అండి. అమ్మమ్మలు బాగా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ అనమాట. ఇవండి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇవండి మీకు అన్ని సూపర్ బజార్లో దొరుకుతాయండి. అన్ని సూపర్ బజార్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. ఇంగ్లీష్లో అయితే కనుక ఫ్లాక్స్ సీడ్స్ అని అడగండి. తెలుగులో అయితే కనుక అవిసి గింజలు, మరాఠీలో అయితే కనుక ఆల్సీ సీడ్స్ అనమాట, గింజలు అనమాట. ఆల్సీ బీజ్ మరాఠీలో అంటారు. హిందీలో కూడా సేమ్ అదే అనుకుంటండి. నేను మాత్రం ఈ 3 లాంగ్వేజ్లోనే నేను ఈ మాట విన్నాను అనమాట. పొడి చేసి చూపిస్తాను. డైలీ ఇంత మనం అన్నంతో పాటు స్టార్టింగ్ భోంచేసేటప్పుడు మనం పచ్చడి ఒక 2-3 ముద్దలు ఎలా తింటామో ఈ పొడితో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు. మీరు నెయ్యి లేకుండా అయినా తినొచ్చు. ఇడ్లీలు, దోశల మీద చేసుకొని తిన్నా మీకు ఇది సప్లిమెంట్ లాగా బాడీలోకి వెళ్తుంది అనమాట. బాడీలోకి వెళ్ళిందంటే ఇన్నర్గా స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ఆటోమేటిక్గా బ్యూటీ ఫామ్ అవుతుంది. అందుకే అంటారు మెడిసిన్స్ ఎప్పుడు తీసుకున్నా మనకి లిక్విడ్ ఫామ్లో, ట్యాబ్లెట్స్ ఫామ్లో మనకి ఇచ్చేది. పైన బ్యూటీ పరంగా వాడేది మనం హెయిర్ జెల్, హెయిర్ మాస్క్ ఈ టైప్కి వాడతాం, కానీ ఫేస్ మాస్క్ వాడతాం. కానీ ఇది మనం ఇన్నర్గా తీసుకుంటే మనకు చాలా బలమండి. ఒక 30-35 ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళు అరిగిపోవటం కానీ ఉండదన్నమాట. ఇది తీసుకోవాలి కంపల్సరీ. ఇదేనండి ఫ్లాక్స్ సీడ్స్ చూడండి. ఇది పొడి చేసి చూపిస్తానమాట. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సినవి ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి ఈజీ డైజెషన్. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదండి, ఎండు కొబ్బరి. ఎందుకంటే మనం ఇది ఒక 10-15 డేస్, 1 మంత్ అలా వాడుకోవచ్చు. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పంపించవచ్చు. వాళ్ళు కూడా హాస్టల్లో ఎప్పుడైనా కారంగా తినాలనుకున్నా తినొచ్చు అనమాట. ఇది ఎండుమిరపకాయలు లేకపోతే మనం వాడుకునే కారం అయినా వేసుకోవచ్చు అనమాట. ఉప్పు మీకు ఇన్స్టెంట్గా కావాలనుకుంటే కనుక ఇవి వేయించి పొడి పెట్టుకొని కారపొడి, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకుంటే సూపర్ టేస్ట్. బలానికి బలం, మంచి మెడిసిన్ టైప్ బాడీకి పనిచేస్తుంది అనమాట. చూపిస్తాను రండి. ఏం లేదండి, సింపుల్. ఫ్లాక్స్ సీడ్స్, డ్రై కోకోనట్, జీరా, గార్లిక్, సాల్ట్, మిర్చి పౌడర్, అంతేనండి, సింపుల్. ఓకేనా? ఇదిగోండి ఎండు కొబ్బరి, ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే పచ్చిపోయేంత వరకు స్లో చిటపట్లాడతాయి అన్నమాట. ఆవాలు ఎలాగో, జీలకర్ర ఎలాగో ఇవి కూడా వేయించేటప్పుడు చిటపట్లాడతాయి, పచ్చివాసన పోయినట్టు అన్నమాట. చాలా నెమ్మదిగా వేయించుకోవాలి, డ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఎండు కొబ్బరి అనమాట. ఇవి కూడా పైన ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవి చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత నేను ఏమేమి కలుపుతానో చూడండి. ఎండు కొబ్బరి, ఫ్లాక్స్ సీడ్స్, కారం. అంటే నేను ఈసారి మిరపకాయలు వేయట్లేదు, నేను కారపొడితోటే నేను చేస్తానన్నమాట. చూడండి, సింపుల్గా మిరపకాయలు వేయించి మిక్సీ చేసి, అది కూడా ప్రొసీజర్ సేమే, కాకపోతే ఏంటంటే నేను సింపుల్గా కారపొడి కలుపుకొని పెట్టుకుంటాను అనమాట. సరే, ఇందాక ఏపి పెట్టుకున్నాను కదా ఫ్లాక్స్ సీడ్స్, అవి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయినాయి అనమాట. ఎండు కొబ్బరి, ముందు ఎండు కొబ్బరి వేసుకోవాలి మిక్సీ, ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే, అవిసె గింజలు అయితే తొందరగానే అవుతాయి అన్నమాట పౌడరు. ముందు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. కొబ్బరితో పాటు వెల్లుల్లిపాయ, ముందు ఇవి గ్రైండ్ పట్టుకుందాం. ఓకేనా? తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, జీలకర్ర, వెల్లుల్లి, సరిపడినంత ఉప్పు గ్రైండ్ చేసుకుందాం.
చూసారా, మిక్సీ తిప్పాను. ఇప్పుడు కొబ్బరి గ్రైండ్ అయిందనమాట బరగబరగ్గా. ఇప్పుడు కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసి ఒక తిప్పుకుందాం. కారం కూడా వేసాను కదా, కారం, ఉప్పు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి గ్రైండ్ చేశాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి మెత్తగా ఎలా గ్రైండ్ అయిందో. ఎండు కొబ్బరి, కారం, వెల్లుల్లి, ఫ్లాక్స్ సీడ్స్ పొడి. దీన్ని ఒక పొడి డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు టిఫిన్లో తింటూ ఉండొచ్చు. భోజనంలో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మీకు బాడీకి పడుతుంది అన్నమాట, శరీరానికి బాగా. ఫ్లాక్స్ సీడ్స్కి ఒక టైప్ జెల్ ఉంటుందండి. ఎప్పుడన్నా హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు జెల్ టైప్ వస్తుంది కదా, అది బాడీకి వెళ్తే ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని కంపల్సరీ తినాల్సిందే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పొడి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను నేను. మిక్సీ పట్టేసుకుంటే దగ్గర మనం డ్రై ఇంగ్రీడియంట్సే కాబట్టి దగ్గర ఒక నెల రోజులు తినొచ్చండి. ఇవి సరదాగా వేయించుకొని కూడా తింటూ ఉండొచ్చు. మనం టీవీ చూసేటప్పుడు, గుర్తొచ్చినప్పుడల్లా వంటగదిలో వంట చేసేటప్పుడు అడపా నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటే, మనం సోంపు ఎలా నవ్వులుతూ ఉంటామో అలా అడప నవ్వులుతూ ఉంటే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎంత అయిందో. ఫ్లాక్స్ సీడ్స్ పొడి అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని దోశల మీద జల్లుకొని తింటూ ఉంటే మనం సెపరేట్గా తినవసరం లేదండి. బ్యూటీ టిప్స్ ఏం ఫాలో అవసరంలా. దీన్ని డైట్లో తీసుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, స్కిన్ గ్లో అవుతుంది. నాకు ఎంత వచ్చిందో చూడండి. నాకు దగ్గర నెల 2 నెలలు వస్తుంది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చేసుకొని చూడండి.